హాయ్ హలో నమస్తే ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. ప్రస్తుతం తెలంగాణలో ద బిగ్గెస్ట్ ఇష్యూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం. అయితే 400 ఎకరాల ల్యాండ్ని రేవంత్ రెడ్డి గారు ఐటీ కాంపౌండ్ కడదామని, దానివల్ల ఎంతోమందికి అభివృద్ధి వస్తుందని, అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా పైసలు వస్తున్నాయి అని చెప్పి ఆ 400 ఎకరాలని అమ్మకానికి పెట్టాడు. సో ఇది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన జాగా అని, అంతేకాకుండా అక్కడ ఎన్నో వన్యప్రాణులు ఉంటున్నాయని, జింకలు, నెమళ్ళు, పక్షులు ఇలాంటి చాలా జీవజాలం ఉందని, దాన్ని అంతేకాకుండా హైదరాబాద్కి సంబంధించిన ఎంతో ఆక్సిజన్ని అది పంచుతుందని, అదొక ఆక్సిజన్ సిలిండర్ అని, మనిషికి లంగ్స్ ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా ఆ చుట్టూ ఉన్న పరిసరాలకి ఆ ప్లేస్ అంత ఇంపార్టెంట్ అని, ఆ చెట్లు కొట్టకూడదని చెప్పి హెచ్సియుకి సంబంధించిన విద్యార్థులు వాళ్ళ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. అయితే ఇది ఇలా ఉంచితే రేవంత్ రెడ్డి గారు నిండు సభల్లో మాట్లాడిన మాటలు, జింకలు పులులు సింహాలు లేవా అధ్యక్ష? చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటెనక్కలకు గుణపాఠం చెప్తాం. ఏంటంటే అక్కడ పులులు అంటున్నారు, జింకలు అంటున్నారు, నెమళ్ళు అంటున్నారు. అధ్యక్ష అక్కడ ఏమీ లేవు, ఖాళీ రాజకీయానికి సంబంధించిన కొన్ని గుంటనక్కలు చేరి ఈ లొల్లిలు చేస్తున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు, జనాలకు మంచి చేద్దామని, పథకాలు నెరవేర్దామని చెప్పి ఆ ల్యాండ్ ఒకవేళ అమ్మకానికి పెడితే ఐటీ కారిడార్ అయితే డెవలప్మెంట్తో సహా ఆ 30,000 కోట్లు ఏవైతే వస్తాయో జనాలకు ఉపయోగించుకుందామన్న మంచి థాట్ అయి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు. కాకపోతే హైదరాబాద్కి ఒక ఆక్సిజన్ జోన్ అది. అలాంటి ఇప్పుడు ఐటీ కారిడార్లు ఎక్కడైనా కట్టవచ్చు, కానీ ఒక చెట్లు పెంచాలంటే కొన్ని చెప్పాలంటే 100 సంవత్సరాలు పట్టొచ్చండి అన్ని చెట్లు ఒక దగ్గర కావాలంటే. సో గత కొద్ది రోజులుగా ఇన్ని లొల్లీలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలని ఐటీ కారిడార్గా తీర్చిదిద్దామని తను భీష్మించుకొని కూర్చున్నాడు. తరువాత పెద్ద పెద్ద మిషన్స్, ప్రొక్లైనర్స్, బుల్డోజర్స్ కావచ్చు, లేకపోతే జేసీబీలు కావచ్చు, అన్నీ అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. అది చూసిన విద్యార్థులు వాళ్ళ శక్తి మేరకు పోరాడడం జరిగింది. పోలీసులు రావడము, వాళ్ళని కొట్టడము, అక్కడి నుంచి తీసుకెళ్ళడము, జైల్లో వెయ్యడము. విద్యార్థులు మాత్రమే కాదు, ప్రొఫెసర్స్, టీచర్స్, కొంతమంది జనాలు, చాలామంది సోషల్ వర్కర్స్ ఫైట్ చేయడం జరిగింది. అంతెందుకు యూట్యూబ్ ద్వారా కొంతమంది వాళ్ళ ప్రచారాలు కూడా చెప్పడం జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా విద్యార్థులు అంటే చాలా తెలివైన విద్యార్థులు అండి. ఎందుకంటే అక్కడ జంతువులు ఉన్నాయా, నెమళ్ళు ఉన్నాయా అని బాహ్య ప్రపంచానికి తెలవాలంటే ఎలా, అక్కడ ఉండే వాళ్ళకి తెలిసేది. అక్కడి నుంచి దూరం ఉండే వాళ్ళకి ఇప్పుడు సెంట్రల్లో కావచ్చు, భారతదేశంలో తెలవాలంటే ఏం చేయాలి? విద్యార్థులు చాలా తెలివైనలు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా కారణం విద్యార్థులే. రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ నాయకులు అసలే కాదు. విద్యార్థులు పోరాడే రక్తం చిందించి సాధించుకున్న తెలంగాణ. అట్లాంటి విద్యార్థులను తక్కువ అంచనా వేస్తే చాలా డేంజర్. హీరోలు విలన్లు అవుతారు, విలన్లు హీరోలు అవుతారు. విద్యార్థులు తరుచుకుంటే ఏదైనా చేయగలుగుతారని ఎగ్జాంపుల్ అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇది. అయితే ఏం జరిగిందంటే వీళ్ళు డ్రోన్లు ఎగరేసి ఆ అడవిని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఆ లేడ్లు కావచ్చు, ఆ జింకలు కావచ్చు, ఏవైతే ఆ నెమళ్ళు కావచ్చు, ఆ పక్షులు కావచ్చు, ఆ వాటర్ సోర్స్ ఉన్న బాడీని కావచ్చు, ఆ చెట్లు అన్నీ తీయడం జరిగింది. అన్ని ఫోటోలు, వీడియోలు తీసి మొత్తం మీడియా మాధ్యమాలలో కావచ్చు, మొత్తం ఇండియా మొత్తం పాకిపోయింది. ఇది గమనించిన సెంట్రల్ గవర్నమెంట్, సుప్రీంకోర్టు చూడడం జరిగింది. ఏదో కొంచెం రాంగ్గా జరుగుతుంది అని చెప్పి గమనించి ఏంది ఈ లొల్లి అని చెప్పి సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకొని విచారణ మొదలుపెట్టింది. విచారణ మొదలుపెట్టి హైకోర్టుని పిలవడం జరిగింది. హైకోర్టుకి సంబంధించిన రిజిస్ట్రార్ని పిలుచుకోవడం జరిగింది. నాకు దీనికి సంబంధించిన మొత్తం డాక్యుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు కావాలని చెప్పడం జరిగింది. అది కూడా 3:30 గంటల లోపల కావాలి, అంటే 3:30 నిమిషాల లోపల కావాలని చెప్పింది నిన్న. సో ఫైనల్గా వీళ్ళు ఏం చేశారంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగిందో అదంతా గమనించి విశ్లేషించిన ఆ సుప్రీంకోర్టు వాళ్ళు 3 క్వశ్చన్లు అడగడం జరిగింది. ఒకటి, వై దిస్ అర్జెన్సీ? ఇంత అర్జెన్సీ ఎందుకు? హుటాహుటిన అప్పటికప్పుడు వీకెండ్లో 3 రోజుల్లో 100 ఎకరాలలో చెట్లని నరికేశారు. ఇంత అర్జెన్సీ మీకు ఎందుకు వచ్చింది? మీరు చేసేది మంచి పని, ఐటీ కారిడార్ కడదాం అనుకున్నప్పుడు ఇంత తొందరగా వీటి మొత్తం బ్యానిష్ చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది అని ఒక క్వశ్చన్ వేసింది. సెకండ్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉందా? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉందా అంటే ఏంది? ఆ చెట్లు, ఆ కారిడార్ అంతా తీసేయడం వల్ల ప్రకృతి కావచ్చు, చుట్టుపక్కల ఎన్విరాన్మెంటల్ కావచ్చు జరిగే ఎఫెక్ట్ ఏమైనా ఉందా? దానికి సంబంధించిన పర్మిషన్ మీ దగ్గర ఉందా అని అడిగింది.
నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 100 ఎకరాలలో చెట్లన్నీ నరికేశారు. చెట్లు నరకడం అంటే అంత ఈజీ కాదు, నరికినంత ఈజీ కాదు మళ్ళీ వాటిని పెంచడం. అటవీ శాఖకి సంబంధించిన పర్మిషన్స్ కావచ్చు, సో ఇంకా 2-3 లాస్ ఉన్నాయి, వాటికి తగ్గట్టు మీకు పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి అడగడం జరిగింది. ఎందుకంటే మన ఇళ్ళలో మన చుట్టుపక్కల మొక్కలు పెంచుకుంటుంటాము, చిన్న చిన్న చెట్లు పెంచుకుంటుంటాము. ఆ చెట్లు ఒకవేళ కొట్టేయాల్సిన పర్మిషన్ వచ్చిందనుకో, జిహెచ్ఎంసీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని కొన్ని డబ్బులు కట్టి తర్వాత కొంత ప్రాసెస్ అయిన తర్వాత ఆ ఒక్క చెట్టు నరికివేయడం జరుగుతుంది. అంత ఒక సామాన్యుడికి ఒక చెట్టుకి అంత ప్రాసెస్ ఉన్నప్పుడు ఒక పొరపాటున తెలియకుండా నరికేసామనుకో వాడి మీద కేసు అవుతుంది. సో ఈ 100 ఎకరాలలో చెట్లని స్వీప్ చేసేసారు అంటే ఎంత పెద్ద కేసు అది. ఆ కేసు గవర్నమెంట్ మీద పడాలా, ఎవరి మీద పడాలి? నరికిన బుల్డోజర్ల మీద పడాలా? సో ఇది చాలా పెద్ద కేసు. సో ఈ పర్మిషన్ ఉందా అని చెప్పి అడగడం జరిగింది. ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ అడగడం జరిగింది. దాని తర్వాత ఈ ఏప్రిల్ 16th వరకు స్టే ఆర్డర్ ఇచ్చేసింది. అక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరిగినా, ఎటువంటి ఫారెస్ట్కి సంబంధించిన నష్టాలు ఎటువంటి అయినా ఏమైనా జరిగినా సరే దానికి పూర్తి బాధ్యత చీఫ్ సెక్రటరీయే వహించాలని, ఒకవేళ అనుకోకుండా ఏమైనా జరిగితే అక్కడే ఆమెకు ఒక జైలు కట్టి ఆ జైల్లో ఉండాల్సి వస్తుందని చెప్పి గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అసలు ఇటువంటి వార్నింగ్ అయితే నేను షాకింగ్. ఎందుకంటే ఒక చీఫ్ సెక్రటరీకి అంటే ఐఏఎస్ ఆఫీసర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అంటారా, లేకపోతే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లో పైన, అలాంటి చీఫ్ సెక్రటరీకి ఆ రేంజ్లో వార్నింగ్ సుప్రీంకోర్టు నుంచి. ఏ రేంజ్లో వార్నింగ్ అంటే ఏ పొరపాటు జరిగినా నిన్ను జైల్లో వేస్తామని, అది కూడా అక్కడే ఒక జైలు కట్టి అక్కడే మిమ్మల్ని వేస్తామనంటే దిస్ ఈజ్ నాట్ ఎన్ స్మాల్ థింగ్ కాదండి, చాలా పెద్ద థింగ్ ఇది. ఒక చీఫ్ సెక్రటరీకే డైరెక్ట్ నేను జైల్లో వేస్తాము, ఏమాత్రం తేడా వచ్చింది అన్నామంటే ఇట్స్ బిగ్ థింగ్ అని చెప్పాలి. ఫైనల్గా ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు దీన్ని సుమోటాగా తీసుకొని ఇదంతా చర్చ చేసిందో, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు మొత్తం పండగ చేసుకుంటున్నారండి. హంగామా జరుగుతుంది. ఈ 3 రోజుల్లో ఏదైతే వీళ్ళు విధ్వంసం చేశారో, ఆ చెట్లు తీసేసి ఆ లేడ్లు పరిగెట్టి దాని తర్వాత ఆ నెమళ్ళు ఎగురుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయి అవి రోడ్డు మీదకి వచ్చేసినట్టయితే అక్కడక్కడ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర 1-2 లేడ్లు అట్లా గడ్డి తినడం జరుగుతున్నాయి. దాన్ని ఫోటోలు వీడియోలు తీయడం జరుగుతుంది. అంతేకాకుండా రోడ్డు మీదకి వచ్చిన జింకలని కొన్ని కుక్కలు కూడా అటాక్ చేశాయని, జింకలకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు కూడా పెట్టడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఫైనల్గా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు సాధించారు. 1973లో ఇందిరాగాంధీ తెలంగాణకు మాటిచ్చింది, ఒక యూనివర్సిటీ ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ కడతా అని. అన్నట్టుగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 1975 వరకల్లా ఇక్కడ వచ్చింది. దాంతోపాటు 2000 ఎకరాలకు పైగా ల్యాండ్ కూడా ఇక్కడ అలాట్ చేసింది. సో మాటపూర్వకంగా అలాట్ చేసింది. దాని తర్వాత సెంట్రల్ యూనివర్సిటీకి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని దేనికి యూజ్ చేసినా సరే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మాత్రమే యూజ్ చేయాలి, వేరే ఉపయోగాలకు అది ఉపయోగించకూడదని చెప్పి అప్పుడే డిస్కషన్ జరగడం జరిగింది. అయిపోయింది. తర్వాత సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, డికేట్స్ మారుతున్న కొద్దీ ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల 800 ఎకరాలు ఆల్రెడీ కబ్జాకి లేకపోతే ఆక్రమణకి గురయ్యి వెళ్ళిపోవడం జరిగింది. ఫైనల్గా ఒక 1600 ఎకరాల దాకా ఉందేమో మనకు తెలియదు. లాస్ట్కి 1600 ఎకరాలు మిగిలింది కదా. సో ఈ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూ అప్పుడు ఉన్న ఏదైతే మేనేజ్మెంట్ ఉందో ఇది గమనించి చుట్టూ ప్రహరీ గోడ కట్టడం జరిగింది. సో ఆ గోడ కట్టిన తర్వాత అంత ఇంత కొంచెం బచాయించింది. ఫైనల్గా 2003లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏషియన్ గేమ్స్ రావడం జరిగింది. ఆ ఏషియన్ గేమ్స్ జరుగుతున్నప్పుడు అది చూసి కొంచెమైనా సరే మన విద్యార్థులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, క్రీడాపరంగా స్ఫూర్తినొస్తుంది, వీళ్ళకి ఏదైనా అకాడమీ కావాలని చెప్పి ప్రైవేట్ అకాడమీతో మాట్లాడడం జరిగింది. 2003లో ఒక ప్రైవేట్ సంస్థకి ఈ 400 ఎకరాలు అప్పగించడం జరిగింది. ఈ అలాట్ చేసిన తర్వాత స్పోర్ట్స్ పరంగా మన తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు డెవలప్ అవుతుందని అలాట్ చేశారు. దాని తర్వాత 2006లో చాలా రాజకీయాల మార్పుల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి రావడం జరిగింది. సో ఈ 400 ఎకరాలు ఎలా ఉందో అలాగే ఉండడం జరిగింది. ఏ డెవలప్మెంటు లేదు, ఏమీ లేదు. కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంటు ఆ ల్యాండ్ని తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు కోర్టులో కేసేసి ల్యాండ్ మాదని చెప్పి ఫైట్ చేయడం జరుగుతూనే ఉంది. సో హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా కోర్టు కట్టేసింది అవతల వాళ్ళ ఆ స్పోర్ట్ అకాడమీ గురించి. సో దాని తర్వాత 2006లో ఇతను టూరిజం కల్చర్కి సంబంధించి వాళ్ళకి ప్రైవేట్ సంబంధించి వాళ్ళకి అలాట్ చేసేసాడు ఈ 400 ఎకరాలు. సో 2024లో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు
చాలా చర్చించి చాలా చూసిన తర్వాత జాగాలన్నీ చూసిండొచ్చు, ఆయన వెరిఫై చేసిండొచ్చు, ఏమైనా చేసిండో. ఫైనల్గా తను ఏమనుకున్నాడంటే అక్కడ ఆ 400 ఎకరాలు ఏదైతే ఉందో ఆ ల్యాండ్లో ఐటీ పార్క్ కడదాం అనుకున్నాడు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి యూజ్ చేద్దామని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇంత రచ్చ జరిగింది. తర్వాత 16th వరకు దానికి స్టే ఆర్డర్ తీసుకొచ్చారండి. తర్వాత ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేయబోతుంది? దీన్ని స్టాప్ చేయబోతుందా? వేరే ప్లేస్ ఏమన్నా వెతకబోతుందా? లేకపోతే దీన్నే వీళ్ళు సవాల్గా తీసుకొని ఏమన్నా చేయబోతున్నారా? ఇది మనకు తెలియాలంటే ఇంకా చాలా టైం పడుతుందండి. ఎందుకంటే అది డెఫినెట్గా గవర్నమెంట్ ల్యాండ్, ప్రభుత్వ భూమి అది. ఇప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ భూమి కాదు. ఎందుకంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేదు, వాళ్ళు అప్పట్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, కాబట్టి అది గవర్నమెంట్కే చెందుతుంది. ఇప్పుడు ఈ 400 ఎకరాల భూమి ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్ అండి. లెట్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే అది ఆక్సిజన్ జోన్ అన్నప్పుడు కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంటుంది. హక్కు, సామాన్యుడు ప్రజల హక్కుని రేవంత్ రెడ్డి రెస్పెక్ట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం మనకు మాత్రమే కాదు, అక్కడున్న జంతు జాతికి కూడా ఉండొచ్చండి. జింకలు ఉండొచ్చు, తక్కువ సంఖ్యలోనే ఉండొచ్చు. జింకలు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, తక్కువ సంఖ్యలో ఉండొచ్చు. మీకు చెప్పాలంటే కీసర, మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. కీసరలో కూడా చాలా భూములు ఉండే, ప్రభుత్వ భూములు. సడన్గా మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ మనం అనుకుంటున్నాం, కానీ కొండలు గుట్టలు అన్ని గులగొడుతున్నానండి. ఫైనల్గా చాలా జంతువులు పక్షులు ఉండేటి. మేము అప్పుడప్పుడు బోర్ కొడుతున్నప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసాం. ఇప్పుడు అక్కడికి వెళ్తే మొత్తం అప్పుడున్న అడవి లేనేలేదు. ఇప్పుడు అప్పుడు నెమళ్ళు కనిపించేటి, ఇప్పుడు నెమళ్ళు అంత ఎక్కువ సంఖ్యలో కనిపించట్లేదు. ఏమైపోయినాయి అంటే రోడ్ మీదకి వచ్చేసినాయి. రోడ్ మీదకి వచ్చి జనాల మధ్యలో తిరగడం మొదలెట్టినాయి పీకాక్స్ అవన్నీ. ఆ నెమళ్ళు, ఇప్పుడు ఆ నెమళ్ళు కూడా అంతరించిపోవడం జరుగుతుంది. ఇది నిజమండి. ఇది HCU సమస్య ఒకటే కాదు. ఏది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న భూ వివాదం మాత్రమే కాదు, మన హైదరాబాద్ చుట్టూ ఉన్న చాలా చెరువులు, గుంటలు, గుట్టలు, అరణ్య ప్రాంతాలు కూడా ఇలా చాలా నాశనం అయిపోతున్నాయి. కానీ ఇక్కడ విద్యార్థులు చేసినంత ఫైట్, ఉద్యమం మనం మిగతా వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఆ ల్యాండ్లన్నీ అలాగే ఎగిరిపోతున్నాయి. ఇది నిజమండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో ఏ పక్షం తీసుకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి ట్రై చేశానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను నమ్ముతున్నాను.